హలో నమస్తే అస్సలాము అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ ఇంటికి వ్లాగ్ శబ్దులని. ఈ రోజు మనం ఏలూరులో సిన్నారపేటకి అయితే రావడం జరిగిందండి. గత 37 సంవత్సరాల నుంచి మిర్చి బండి అండి, మన వెంకట్రావు బాబాయ్ మిర్చి బండి దగ్గరికి అయితే వచ్చాము. గత 37 సంవత్సరాల నుంచి ఫుల్ ఫేమస్ అండి ఇక్కడ. మన మిర్చి బజ్జీ కానీ, పెరసగండ పప్పు కానివ్వండి, బజ్జీలు కానివ్వండి, పునుగులు కానీ ఫుల్ ఫేమస్. అసలు ఏంటి వీళ్ళు 37 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎలా ఉన్నారు ఏంటి, మనకి అసలు వీళ్ళ బిజినెస్ రహస్యం ఏంటని మనం ఈ రోజు మన వీడియోలో పూర్తి తెలుసుకుందాం. మనకేంటంటే గత 37 సంవత్సరాల నుంచి వీళ్ళు అదే టేస్ట్, అదే క్వాలిటీ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మనకి వెంకట్రావు గారు తాలుగా వాళ్ళ అబ్బాయి ఉన్నారండి. ఒకసారి అన్న పలికిద్దాం, ఏంటి అసలు వీళ్ళ బిజినెస్ రాసి ఏంటి? 37 సంవత్సరాల నుంచి ఒక ఏరియాలో మనం ఒక బిజినెస్ నిలదొక్కుందంటే మాటలు కాదు, అసలు ఏంటైతే ఒక్కసారి ఆయన మాటలు మనం ఏంటైతే కనుక్కుందాం. వాళ్ళ అబ్బాయి ఉన్నారండి, వెంకట్రావు గారు వాళ్ళ అబ్బాయి. అడుగుదాం అసలు ఆయనకి. నమస్తేనా, పేరన్నా మీ పేరు? దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్. అంటే మనకి ఒక బిజినెస్ వచ్చి ఒక చిన్న మిర్చి బండి, ఒక పెడత కింద పప్పు బండి ఒక 37 సంవత్సరానికి ఒక ఏరియాలో ఉందంటే అది మామూలు విషయం అయితే కాదు. అంటే ఏదన్నా టేస్ట్ అన్న ఉండాలా, లేదా క్వాలిటీ అన్నగా ఉండాలా, మంచి మనుషులు ఏమన్నా ఉండాలి ఇక్కడ మన జనాలు. అంటే ఏంటంటారు అది రహస్యం ఏంటి అసలు మనకి? మెయిన్ క్వాలిటీ. క్వాలిటీ అంటే పిండ్లు పిండ్లు ఉంటాయి కదండి, అవన్నీ ఏంటంటే క్వాలిటీ పిండ్లు వాడతాం. దాని వల్ల ఏమైందంటే కొంచెం పేరు ఎక్కువ ఉంటుంది. క్వాలిటీ ఉంటుంది, పిండి ఉంటుంది. అవునండి. నాకు తెలిసి మీ దగ్గర బజ్జీ ₹2 నుంచి నాకు తెలుసు. అవునండి. ఎంత రేటింగ్ స్టార్ట్ అయిందంటారు మన దగ్గర? నాకు 2002లో 10th అయిందండి. అవును. అయితే అప్పటి నుంచి స్టార్టింగ్ అంటే రేటింగ్ స్టార్ట్ చేశారు. నాకు ₹1 నాకు మీ దగ్గర తెలిసి ₹2 నుంచి తెలిసిపోయింది నాకైతే. రెగ్యులర్ గా అప్పుడు ఇక్కడ వచ్చి వెళ్తా ఉంటాను కాబట్టి నాకు ఐడియా ఉంది. మనకి ఇప్పుడు ఇది ఏం వేస్తారు మీరు? బజ్జీ, పునుగండి, మిక్చర్ చేస్తారండి. బఠానీ అది స్పెషల్ మిక్చర్ అండి. పెడతగండ పప్పు కూడా మీ దగ్గర చాలా ఫేమస్. అవునండి, ఒకసారి చూద్దాం మనం. అందులో రకరకాల ఐటమ్స్ ఉంటాయండి, తయారు చేసి రకరకాలుగా చేస్తారండి. పెడతగండ పప్పు కూడా చాలా ఫేమస్ ఇక్కడ మనకి. చాలా చెప్పారు, నాకు తెలుసు. రెగ్యులర్ గానే అప్పుడు వస్తా ఉంటాను కాబట్టి నాకు ఐడియా ఉంది. అంటే మన దగ్గర బజ్జీ కూడా సైజు కూడా పెద్ద సైజు ఉంది కదండి. మామూలుగా బజ్జీ ఏలూరులో నేను కొంతమంది తిన్నాను. బజ్జీ ఒక నార్మల్ సైజ్ అనేది ఉంటుంది. మీ దగ్గర బజ్జీ కూడా చాలా పెద్ద సైజ్ అయితే వస్తుంది మనకి వచ్చేప్పటికి. అంటే అది ఏంటి అలా? అంటే అది ఏదన్నా పిండి మన అలా పొంగుతుంది కదా మామూలుగా, అలా ఏంటంటారు? అంటే ఈ పిండి చూసారా, ఈ పిండిని మనం ఎక్కువ మందం పట్టిస్తే లావు వస్తుందండి, మందంగా వస్తుంది. పిండి కలపడం కూడా ఉంటదండి. కలపడం హీట్, మన స్టవ్ హీట్ కూడా బట్టి కూడా బజ్జీ ఉంటదండి. ఇప్పుడు ఈ బజ్జీ చూసారా, ఇది పిండి ఇలాగా రాల్చేస్తే ఇలాగంటే పలచగా వస్తుందండి, సన్నగా వస్తుంది. దీన్ని ఇప్పుడు ఇలా మందం పట్టిస్తే మందంగా వస్తుంది. అంటే మనం అలా పెట్టేస్తే మందం వస్తుంది. అది కూడా కలిపే విధానం బట్టి ఉంటదండి. కలిపే విధానం బట్టి. ఇప్పుడు మనకు ఒక వాయి బజ్జీ రెడీ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది అంటారు? ఒక 10 minutes. 10 minutes లో ఒక వాయి బజ్జీ రెడీ అయిపోతుంది. అవునండి. ఓకే. మనకేంటంటే ఈ బాబాయ్ బండి దగ్గర ఎప్పటికప్పుడు మనకి వేడిగా వేసి మనకి అదే క్వాలిటీ, అదే టేస్ట్ ఇస్తున్నారు కాబట్టి జనం మీరు ఏ టైంలో వెళ్ళినా కానీ, ఎప్పుడు వెళ్ళినా కానీ కిటకిటా ఉంటారు. వేడిగా సర్వ్ చేస్తారు. 37 సంవత్సరాల నుంచి ఒకే ఒక మిర్చి బండి రన్ అవుతుంది. మామూలు విషయం కదా, క్వాలిటీ ఉండబట్టి మనకి ఇక్కడ రన్ అవుతుంది అనమాట. మా బుడ్డోడు కోసం అయితే స్పెషల్ మిర్చి మనకి వెంకట్రావు బాబాయ్ గారు కల్పించారు. అడుగుదాం మా వాడు తింటే ఎలా ఉంది చెప్తాం. బుడ్డోడు ఎలా ఉంది చెప్పరా తిని? ఎక్సలెంట్ ఉంది. నేను కూడా అంటే నేను ఆల్రెడీ చాలా సార్లు తిన్నాను, ఒక్కసారి కాదు. మనకి ఎప్పుడు తిన్నా కానీ పప్పు మాత్రం సూపర్ అన్నమాట, హైలైట్ ఉంటుంది వీళ్ళ దగ్గర. మామూలుగా ఉండదు అసలు. ఆయన చేతిలో మరి ఏం మాయ ఉందో తెలియదు కానీ ఆ కలపడం కానీ అంతా ప్రతి మిర్చిన బండి దగ్గర ఇలా చేస్తారు. కానీ ఈయన దగ్గర వచ్చిన టేస్ట్ అయితే నాకు ఇంతవరకు ఏలూరులో ఎక్కడ రాలా. సూపర్. ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటంటే కొంతమంది కస్టమర్స్ ఉన్నారండి. ఒకసారి ఇక్కడ మన బ్రదర్ ఉన్నారు. నమస్తే భయ్యా. నమస్తే అండి. మీరు రెగ్యులర్ గా వస్తారా?
రెగ్యులర్ గా వస్తాం. అంటే మన బాబాయ్ దగ్గర ఏంటి స్పెషల్ ఏంటి, మీకు ఏం మీకు ఎక్కువ ఏం వస్తుంది? స్పెషల్ అంటే పునుగులు బాగుంటాయి అండ్ మిక్చర్ కూడా చాలా బాగుంటుంది. మిక్చర్ కూడా బాగుంటుంది. ఒకవేళ రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తుంది? 5కి 5 బాగుంటాయి. 5 ఇస్తారు. థ్యాంక్ యూ. వచ్చేప్పటికి ఇంకొక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన కస్టమర్ రెగ్యులర్ గా వస్తారంటే అడుగుదాం. సార్ నమస్తే అండి, మీ పేరేంటి? రామకృష్ణ. ఇప్పుడు మీరు రెగ్యులర్ గా అండి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇలా ఏంటి? 20 years నుంచి వస్తున్నారు. అది ఎలా ఉంటుందండి ఫుడ్ వీళ్ళ దగ్గర? వీళ్ళ దగ్గర స్పెషల్ ఏం బాగుంటది? మీరు రెగ్యులర్ బజ్జీ, పునుగు బాగుంటది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి. ఇదండి ప్రస్తుతం మన వీడియో వెంకటరావు బాబాయ్ వాళ్ళ మిర్చి బండి దగ్గర అయితే కనుక మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, నాకు ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.